ఈ 3 దినాలు ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబాన్ని బట్టి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 3 రోజులు కూడా ఆయా దైవ సేవకులు ఈ వాక్యాలు అందించడానికి 2 దినాలు వారి వాక్యాన్ని అందించి వెళ్ళారు. అలాగే ఆయన 3వ దినము కూడా మీ ఆస్తులను కూడా ఆయన మరి పురుషోత్తం గారి యొక్క దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రాంతానికి నడిపించారు. మరి దాన్ని ఉదయం కాలంలో మధ్యాహ్నం సాయంత్రం కాలంలో కూడా మీ 2 కుటుంబంలోని దాసులు మాట్లాడుతుండగా వారితో రండి ప్రభువా, మేలువైన మాటలను మాకు తెలియపరచండి. ఈ మాటల ద్వారా మేము ప్రభుత్వంగా బలపరచబడటకును మీ కొరకు బ్రతకటకును నశిస్తున్న ఆత్మల కొరకు భాగం కలిగి ప్రభావ పరిచర్యకును దేవుడిని మొహం కూడా ఉంచుకొని ఈ పరిచర్యలో తోడ్పడుతున్న ప్రతి సేవకులను సహోదరులను సహోదరులను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ సమయాన్ని మీ చేతులకు అర్పిస్తుండగా మీరు మహిమను పొంది వారిని ప్రభావ దీవించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములోని ప్రార్థించి వేడుకుంటున్నాము పరమతండ్రి. ఆమేన్. మరి సమయాన్ని టైగర్కి ఇస్తున్నాను. మరి శ్రద్ధగా అనవలసిందిగా మనం చేస్తున్నాం. చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు సమర్పిస్తున్నామండి. ఈనాటి పాఠంలోనికి వెళ్ళే ముందు ఒక లేఖన భాగాన్ని, పాఠానికి సంబంధించిన వాక్య భాగాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారే నీతిని అనుసరించినలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు అని అన్నాడు. ఈ రోజు మాట్లాడబోయే పాఠ్యాంశం ఏంటంటే విధి నిర్ణయం. ఆ పదాన్ని మనం ఇక్కడ మొదటి వచనంలోనే చూస్తున్నాం. 2వ వచనంలో విధి నిర్ణయం కాకమునుపే అనే ఒక్క నిమిషం జాగ్రత్తగానండి. ఈరోజు మన పాఠ్యాంశం ఏంటి? మీ పేపర్లో ప్రింట్ చేసింది, వాల్ బాస్టర్లో లేకపోతే బ్యానర్లో పెట్టింది ఏంటి? విధి నిర్ణయము అనే ఒక పాఠాన్ని మనం ఆలోచన చేయగలం. ఏదైనా ఒక వాక్యం చదివినప్పుడు ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది మనకు అర్థం కావాలి. ఏ పరిస్థితుల్లో ఆ పదాన్ని బైబిల్లో రాశారో ఆ విషయం ముందు అర్థం కావాలి. ఏమిట అది మనకి ఎలా వర్తిస్తుందో అర్థం చేసుకోవాలి. తర్వాత దాన్ని మనకి అన్వయించుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు ఈ ప్రాథమిక సూత్రాలు ఒకవేళ మనం పాటించకపోతే బైబిల్ చదివినా కానీ దాని ద్వారా మనకి ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అది మనకి అర్థం కాదు, అది మనకి ఎలా అన్వయించుకోవాలో కూడా మనకు తెలియదు. కాబట్టి అది అర్థం కాకుండా సరైన రూపంలో అన్వయించుకోకపోతే ఖచ్చితంగా దాని ద్వారా మనకి ఏ ప్రయోజనం చేకూర్చబడదు. అంత మాత్రమే కాకుండా దాని ద్వారా ప్రమాదం కూడా ఉంటుందని చూసాం. ఈ నెలలోనే దుంపగడపలో మాట్లాడినప్పుడు
బైబిల్ చదివి ప్రయోజనం పొందే వాళ్ళ కంటే ఒక రకంగా బైబిల్ చదివి ప్రమాదానికి గురయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పాలి. అదేంటి బైబిల్ చదివితే ప్రమాదానికి గురవటం ఏంటంటే, ఒకసారి పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదివితే, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని గూర్చి విద్యావిహీనులను, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేయనట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయడం. ఒకసారి గ్రంథాన్ని అపార్థం చేసుకునేవారు ఎవరు? గ్రంథాన్ని అపార్థం చేసుకునేవారు ఎవరు? చదివేవాళ్ళ, చదువుని వాళ్ళ? అర్థం చేసుకోవాలన్నా అపార్థం చేసుకోవాలన్నా ముందు చదివేవాళ్ళే కదా. చదవకుండా అర్థం చేసుకోవటం కానీ అపార్థం చేసుకోవటం కానీ జరగదు, అంతేనా? బైబిల్ని అర్థం చేసుకోవాలన్నా అపార్థం చేసుకోవాలన్నా ఏం జరగాలి? చదవాలి. కాబట్టి స్వకీయ నాశనానికి అపార్థం చేసుకునేవారు కూడా బైబిల్ చదివేవాళ్ళే. బైబిల్ చదివి అపార్థం చేసుకున్న వారికి స్వకీయ నాశనం వస్తుందని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా బైబిల్ని? అపార్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? బైబిల్ చదివే వారిలో ఇతర మతస్థులు కూడా ఉన్నారు, క్రైస్తవులని చెప్పుకునేవారు ఉన్నారు. అర్థం చేసుకున్నారా, అపార్థం చేసుకునేవారా? ఎవరు ఎక్కువ ఉన్నారు? ఒకటి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రభు అన్నాడు, మనిషి కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండట కనుగొనునా అన్నాడు. అంటే ఆయనకే సందేహం వచ్చిందా? అంటే అర్థం చేసుకుని అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారన్నాడు. ఇరుకు ద్వారాన ప్రవేశించట పోరాడండి, ఆ ద్వారంలో ప్రవేశించేవారు కొద్దిమంది అన్నారు. నాశనాన్ని పోయే ద్వారము వెడల్పు అన్నాడు, దాన్ని అనేకులు వెళ్తారన్నాడు. అంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ, అపార్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తే ఇప్పుడు ఆయనకే డౌట్ వచ్చింది. మరలా వచ్చినప్పుడు విశ్వాసం ఉన్నట్టు కనుగొనునా, అంటే మనుషుల్లో విశ్వాసం ఉన్నట్టు కనుగొనునా అనే ఒక డౌట్ వచ్చింది ఆయనకి. సరే, చరిత్ర మనం చూసినా కానీ జలప్రళయానికి ముందున్న ప్రజల్ని పరిశీలించినప్పుడు రక్షణ పొందడానికి ఎంతమంది ఉన్నారు లోకం అంతట్లో? 8 మంది, ఎనమండుగురే. మిగిలిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు. దాన్ని బట్టి కూడా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది కదా. అర్థం చేసుకొని దేవుని మనసుని దానికి అనుకూలంగా జీవించాలనుకునే మనుషులు అది నుండి చూసినా, ఇంకా మీకు ఫస్ట్ ఫ్యామిలీలోకి వెళ్తే ఆ 4 సభ్యులతో మనం చూస్తాం. తర్వాత పెరుగుతారు, అది వేరే. ఆదాము, అవ్వ, కయీను, హేబేలు. ఫస్ట్ ఫ్యామిలీలో కూడా వాళ్ళు చనిపోయాక 4 గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఆదాముని గురించి మాట్లాడుతుంది, అవ్వని గురించి మాట్లాడుతుంది, కయీను గురించి మాట్లాడుతుంది, హేబేలు గురించి మాట్లాడుతుంది. కానీ 3 గురించి బ్యాడ్గా మాట్లాడుతుంది, ఒక్కడి గురించే మంచిగా మాట్లాడింది. హేబేలు గురించి నీతి ముద్రని స్థాపించింది, కయీను దుష్టుని సంబంధి, ఆదాము కుటుంబ తిరస్కారాన్ని జడిసి తినకొండ పండు తిని భార్య మాట విని అన్నాడు దేవుడు. నీ భార్య మాట విని నువ్వు తినకొండ పండు తిన్నావు అన్నాడు. తర్వాత అవ్వను గురించి మాట్లాడినప్పుడు సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు అని రాయబడింది కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. అంటే కయీను గురించి, ఆదాముని గురించి, అవ్వను గురించి సరిగ్గా మాట్లాడు, ఒక్కడి గురించే. ప్రభు ఉపమానంలో విత్తువాడు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన కొన్ని ముళ్ళ తుప్పలు, కొన్ని రాతి నేల పడ్డాయి, కొన్ని మంచి నేల పడ్డాయి. అంటే 75% వేస్ట్ అయింది, 25% మాత్రమే, 3 వంతులు వేస్ట్ అయిపోయింది, 1 వంతు మాత్రమే. అందులో కూడా ఏం కనపడుతుంది? సత్యాన్ని, దేవుని మనసును అర్థం చేసుకునే మనుషులు చాలా తక్కువ అనేది అర్థమవుతుంది. సొదొమ గొమొర్రా జంట నగరాల వైపు వెళ్ళినప్పుడు నీతిమంతుడగు లోతును తప్పించును అని రాయబడింది పేతురు 2వ పత్రిక 2:7.
అంటే జంట నగరాల్లో ఒక్కడే దొరికాడా? అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది అబ్రహాంకి దేవునికి. సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్ చేస్తున్నానని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, నీతిమంతులు కూడా చంపేస్తావా అన్నాడు. ఉంటే సంపను చూడు అన్నాడు. ఒక 50 మంది ఉంటే ఓకేనా అన్నాడు, 40 మంది ఉంటే ఓకేనా అన్నాడు, 30 ఉంటే ఓకేనా అన్నాడు, 20 ఉంటే ఓకేనా అన్నాడు, కొన్ని 10 ఉంటే ఓకేనా అన్నాడు. 10 కూడా లేరు అక్కడ. అసలు ఎంతమంది ఉన్నారని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు? ఒక్కడే. లోతు భార్య ఏమో ఉపశమమైంది, పిల్లలేమో పాపం చేసేసారు. మిగిలింది ఎవరు దేవుని దృష్టిలో? నీతిమంతులు. అందుకని ఏమన్నాడు? నీతిమంతుడగు లోతును తప్పించనన్నాడు కానీ నోవాహును ఆయన కుమారులాగా ఎనమండునని ఎక్కడ, లేకపోతే నలుగురినని అక్కడ, ముగ్గురని లేదు. అంటే సొంత నగరాల్లో ఒక్కడే దొరికాడు. అంటే దీన్ని బట్టి చాలా, అసలు సృష్టి ఆరంభం నుంచి బైబిల్ని 66 పుస్తకాలు చదువుతున్నప్పుడు దేవుని మనసుని, తండ్రి మనసు ఎరిగి బ్రతికే మనుషులు చాలా తక్కువ ఉన్నారు. ఆయన మనసును అపార్థం చేసుకున్న వారే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది యేసుప్రభు వచ్చే వరకు ఎలాగే కంటిన్యూ అవుద్ది అనేది నాకు అర్థమైన విషయం. మీకేం అర్థమైందో నాకు తెలియదు. పైగా బైబిల్ చదివేవారు కూడా బైబిల్ని అపార్థం చేసుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. పైగా బైబిల్ చదివి స్వకీయ నాశనాన్ని కొని తెచ్చుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు అని నేను అన్నప్పుడు, అదేంటంటే బైబిల్ చదివితే నాశనం ఏంటని అన్నారు కొంతమంది. చదివితేనే కదా అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా. అసలు చదవకుండా అర్థం చేసుకోవడం, అపార్థం చేసుకోవడం అనే కార్యం ఎలా జరుగుద్ది? జరగదు కదా. సో చాలా సీరియస్గా దేవుడు తన మనసుని గ్రంథంలో ఏమి రాయించాడో, ఆయన మనసు అర్థం చేసుకుంటే కదా ముందు ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయగలిగేది. ఆయన మనసును అర్థం చేసుకోవడానికే దేవుడు తన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. తండ్రి మనసు అర్థం చేసుకున్న వారు తండ్రిని సంతోషపరుస్తారు. తండ్రి మనసు అర్థం కాకపోతే సంతోషపరుస్తున్నామన్న భ్రమలో వేదన కలిగిస్తుంటారు. జలప్రళయానికి ముందున్న ప్రజల్ని ఎందుకు పుట్టించానని సంతాపమని ఉందాడు దేవుడు. నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, వారు నా మీద తిరగబడ్డారని. ఎద్దు తన కామాందు నెరుగుద్ది, గాడిద సొంతమాను దొడ్డు నెరుగు. అంటే పశువులకున్న ఇంగిత జ్ఞానం కూడా తాను పుట్టించి పోషించి సంరక్షిస్తున్న జనాంగానికి లేదు. అంతే కదా, పశువులు కదా అవి, ఎద్దు గాడిద పశువులైనా. పశువులకి యజమాని ఏంటో, యజమాని నేర్పిన సిస్టమ్ ఏంటో తెలుసు. కొన్ని ఎద్దులు ఉంటాయి, కాడి లేపకుండానే కాడి కింద తల దూర్చి బండి లేపుతాయి యజమాని ఆజ్ఞాపించగానే. తెలుసా మీకు ఇది? నేను కూడా ఒక రైతుని కనుక, నాకు కూడా వ్యవసాయం తెలుసు కనుక, నేను కూడా ఎద్దులు మేపిన అనుభవం ఉంది కనుక చెప్తున్నాను. మా డాడీ వాటికి అలా ఆజ్ఞాపిస్తే బండి కిందకి అవే వెళ్ళి లేపక్కర్లా, అవే లేపుకొని వేసుకుంటాయి. కొన్ని ఎద్దులకి అంత సంస్కృతి ఉంటుంది. ఎద్దులు ఎందుకు చెప్పాడు అక్కడ, గాడిదలు ఎందుకు చెప్పాడు అక్కడ? ఇశ్రాయేలు ప్రజలకి పాఠం నేర్పడానికి ఎగ్జాంపుల్ ఎక్కడికి వెళ్ళాడు? ఒరే మీకు ఎద్దుకున్న కామన్ సెన్స్ లేదు, గాడిదకున్న కామన్ సెన్స్ లేదు అని చెప్తున్నాడు. అంతే కదా, అంతేనా? వాస్తవానికి వాటికి శిరస్సుగా, వాటికి ఏలికగా దేవుడు మనుషులు చేశాడు. ఆదాం దగ్గరికి వాటి అన్నింటిని పిలిపించి నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరే వాటికి అని ఖరారు చేయమన్నాడు. సృష్టికి కిరీటం లాంటి వాడు నరుడైతే ఆ సృష్టిలో జీవకోటి అయిన మాట వింటుంది. 148వ కీర్తన చదివితే 4వ వచనంలో పరమాకాశములారా, ఆకాశం కింద ఉన్న జనములారా ఆయనను స్తుతించుడి అన్నాడు. అవన్నీ ఆయన మాట వింటని అన్నాడు. కానీ మనుషులు మాత్రం ఆది నుంచి అర్థం చేసుకున్న వారి కంటే అపార్థం చేసుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్లారిఫికేషన్ మీ అందరికి ఆమోదయోగ్యమని అనుకుంటున్నాను నేను. ఏంటి, గ్రంథం చదివి అర్థం చేసుకున్న వాళ్ళకంటే గ్రంథాన్ని చదివి అపార్థం చేసుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. అందులో పెద్ద పెద్ద బడా బోధకులు కూడా ఉన్నారు. పెద్ద బడా బోధకులు కూడా సమాజంలో వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి బోధకులు కూడా బైబిల్ని అపార్థం చేసుకున్న వారు ఉన్నారు. అత్యంత జనాదరణ కలిగిన వారు కూడా. సో ఎంత సీరియస్గా బైబిల్ చదివితే
దేవుని మనసు అర్థమవుతుందో మనం ఆలోచన చేయాలి. రైట్, ఈ జఫన్య గ్రంథానికి వచ్చేద్దాం. సిగ్గుమాలిన జనులారా అన్నాడు 2వ అధ్యాయము 1వ వచనంలో. మీ సెల్ ఫోన్లు దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి, లేదంటే సైలెంట్ మోడ్లో పెట్టేయండి. మళ్ళీ రింగ్ అవ్వకూడదు ఏ ఫోను. మనం ఒక అత్యంత విలువైన సమయానికి వచ్చాం. ఓకేనా? నా ఫోన్ కూడా కొంచెం ఫ్లైట్ మోడ్ పెడతాం వచ్చా. ఒకసారి లాగితే ఫ్లైట్ మోడ్ వస్తుంది, పెట్టేసేయండి. నేను